పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం 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 ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా సంఘమును మోకరించి ప్రార్థిస్తుండగా దేవా పరలోక రాజ్యము నుండి దేవా నీ కన్ను దృష్టిని మా మీద ఉంచి ప్రభా. ఆనాడు అపోస్తలులు ప్రార్థించినప్పుడు సంఘం యొక్క పునాదులు కదిలాయి ప్రభా. మరి అపోస్తల బోధలో ఉన్న సంఘము ప్రార్థిస్తుండగా దేవా యేసు నామములో నీ కార్యము జరిగించు. నీ ఆత్మ చేత నింపు ప్రభా. నీ ఆత్మ నడిపింపు దయచే ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిహస్తబార షిఖందలోరి జబార షిఖందలోరి స్తబార షిఖెన్ ఓ రికాబాబాదార షిఖందలోరి ఓ రెబార షిఖందలోరి జబార షిఖెన్. దేవానికి స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ నోరు తెరిచి దేవుని స్తుతించండి, నోటి ద్వారా పలకండి. దేవా పరిశుద్ధుడా నీకు స్తోత్రము. దేవా గత వారమంతా కాచి కాపాడిన దేవానికి స్తోత్రము. తిరిగి నీ సన్నిధిలో నిలబెట్టిన దేవానికి స్తోత్రము. మహిమ స్వరూపుడా నీకు స్తోత్రము. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఏలి ఎలీషాకి ఇచ్చినట్టు ఆత్మను కుమ్మరించు ప్రభువా. హల్లెలూయా. అపోస్తలులకు ఇచ్చినట్టు ఆత్మను కుమ్మరించు ప్రభువా. అగ్ని నాలుకల వలెను దిగు ప్రభువా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరం హృదయపూర్వకంగా పాడదాము. ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరం చేతులెత్తి పరలోకంలో ఉన్న తండ్రికి
పరిశుద్ధానికి స్తోత్రం ప్రభా. దేవా ఎల్లప్పుడు మమ్మల్ని చూస్తున్న దేవానికి స్తోత్రం ప్రభా. నీ ఆత్మ చేత నడిపిస్తున్న దేవానికి స్తోత్రం ప్రభా. దేవా వాక్యంలోకి వెళ్తుండగా దేవా నీ బలమైన వాక్కు చేత నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. 16వ వచనం. 16 వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. మరి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? यहाँ पर वचन क्या कहकर कहता है? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో जितने लोग से खुदा की आत्मा के द्वारा चलाए जाते हैं వాళ్ళు ఏమై ఉందురంట? वे क्या होते हैं? ఆయన పిల్లలై ఉందురు. वे उनके बच्चे बनते हैं. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదని రాస్తుంది. लिखा है ना वचन में, जिनमें उनका आत्मा नहीं है वह उसका नहीं है. కానీ ఎవరైతే ఆయన ఆత్మ చేత నడిపింపబడతారో, लेकिन जो कोई उनके आत्मा के द्वारा चलाए जाते हैं ఆయన పిల్లల వలె వాళ్ళు ఉంటారు. वे उनके बच्चे उनकी संतानों के जैसे रहते हैं. అంటే అంతము వరకు సహించి నిలబడి ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే, अंत तक सहन कर खड़े होते हैं स्वर्ग के राज्य में अगर हमें पहुंचना है तो మనలో ఏముండాలి? हमें क्या रहना चाहिए? ఆత్మ చేత నడిపింపబడే వారిగా మనం ఉండాలి. उस आत्मा के द्वारा चलाए जाने वाले लोगों के समान हमको रहना चाहिए. ఎంతమంది ఆత్మకు లోబడతారు? कितने सारे लोग हैं जो उस आत्मा का जो आदर मानते हैं? ఆత్మ చేత నడిపింపబడడం అంటే ఏంటి? आत्मा के द्वारा चलाए जाना, इसका अर्थ क्या है? ఆత్మ చేత నడిపింపబడడం అంటే आत्मा के द्वारा चलाए जाना इसका मतलब ये నీ है శరీరేచ్ఛలను పక్కన పెట్టి तुम अपनी शारीरिक इच्छाओं को दूर దేవుని रखकर చిత్తమును నెరవేర్చడము. खुदा की इच्छा को पूरा करना. నీ లోపల రెండు ఒక శబ్దాలు వినబడతాయి. तुम्हारे अंदर ऐसी दो आवाज है जो तुमको सुनाई देती है. ఒకటి శరీరం చేయమంటుంది, ఒకటి ఆత్మ చేయమంటుంది. एक है तुम्हारा शरीर कहता है जो करने के लिए, और दूसरा जो आत्मा तुमसे कहती है करने के लिए. మనం ఏం చేస్తాము? हम क्या करते हैं? ఆత్మ ఒక స్వరము విని ఆ ఆత్మానుసారం నడిపింపబడ్డ వారు ఆయన పిల్లలై ఉంటారంట. जो कोई जो है आत्मा जिस तरह से तुम्हारी कहती है और उस आत्मा के अनुसार जैसे हम चलते हैं ना, वही उस खुदा की संतान कहलाए जाते हैं. చాలా మంది ఆత్మ వరాలు ఉంటే చాలు అనుకుంటారు. बहुत से लोग ये सोचते कि आत्मा के वरदान रहे तो ही काफी है. మనం అన్య భాషలో మాట్లాడితే చాలు అనుకుంటారు. हम जो अन्य भाषाओं में बात करें तो वही काफी है क्या समझते हैं? అవి మనకి ప్రాముఖ్యమైనవే. हाँ, वो हमारे लिए जरूरी तो है, కానీ నువ్వు ఆత్మకు కూడా లోబడుతూనే ఉండాలి. लेकिन तुम्हें उस आत्मा के आगे झुकना, उसका आदर मान करना है. ఆత్మ యొక్క ఫలాలు ఎప్పుడు వస్తాయి? आत्मा के फल तुम में कब आएंगे? ఎప్పుడైతే నువ్వు ఆత్మ చేత నడిపింపబడడం అనే దాన్ని ప్రాక్టీస్ చేస్తావో, आत्मा के द्वारा चलाए जाना, इस बात को जब तुम अपने कार्य रूपित करते हो, प्रैक्टिस करते हो, నిన్ను నువ్వు మార్చుకుంటూ వస్తావో, जब तुम अपने आप को बदलते हुए आते हो, నీ శరీరాన్ని చంపుకుంటూ నువ్వు ఆత్మకు లోబడుతూ ఉంటావో, जब तुम अपने शरीर को मारकर आत्मा जैसा कहती है उसका कहना जब तुम मानते हो, అప్పుడే నీలో ఆ ఫలాలు కనిపిస్తాయి. तब तुम में वो फल दिखाई देते हैं. ఎందుకు అంటే क्यों माने? ఆత్మ చేత నడిపింపబడుతున్న వారు जो लोग उस आत्मा के जरिए चलाए जाते हैं, ఏమి సాక్ష్యం ఇస్తున్నారంట? वे क्या गवाही देते हैं? ఎందుకు మీరు ఆయన కుమారులై ఉంటారు? तुम किस लिए उनके जो है संतान माने बेटे बनकर रहोगे? ఎందుకంటే మీలో ఉన్న ఆత్మే ఆయన కాబట్టి. क्योंकि तुम्हारे अंदर जो आत्मा है ना, वह वही है. इसलिए ఆత్మ చేత మీరు నడిపింపబడుతున్నారు కాబట్టి तुम उस आत्मा के जरिए चलाए जा रहे हो. ఆ इसलिए ఆత్మనే మీరు వారి కుమారులని సాక్ష్యం ఇస్తుందంట. वो आत्मा ही तुम्हारे विषय में जो ये गवाही देगी तुम उस खुदा के संतान हो మరి कहकर. అటువంటి సాక్ష్యం మనకుందా? क्या वैसी गवाही हमारे लिए है? ఏదైతే ఆత్మ నడిపిస్తుందో అటువంటి మార్గంలో మనం నడుస్తున్నామా? जिस प्रकार से वह आत्मा हमको चलाता है, क्या हम उस मार्ग पर चल रहे हैं? ఎందుకంటే ఆయనే సత్యమును మార్గమును అయి ఉన్నాడు. क्योंकि वही सत्य और मार्ग है. ఆ మార్గంలో నడవకపోతే अगर उस मार्ग पर तुम नहीं चलोगे तो ఆయన పిల్లలు వంటి వారు మనం కాము. हम उनकी संतान, उनके बच्चे नहीं रह सकते ఆయన हैं. పిల్లలుగా ఉండాలంటే ఆయన మార్గంలో తప్పకుండా నడవాలి. उनके बच्चे उनके संतान के तौर पर अगर हमें रहना है तो हमें जरूर उनके उस मार्ग पर चलना है. అలాగే అదే రోమీయులకు సువార్త 8వ అధ్యాయంలో 27వ వచనం చదువుదాం. रोमियो की पुस्तक 8वां अध्याय उसका 27वां वचन हम पढ़ेंगे. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. ఏంటంట? क्या कहते हैं? నీ యొక్క హృదయము యొక్క ఆలోచనలు, तुम्हारे हृदय की सोच అవి ఎవరు తెలుసుకున్నారంట? किसने जाना है?
అవి ఎందుకు తెలుసుకున్నాడంట? किस लिए जाना है? ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ యొక్క మనస్సు, क्योंकि तुम्हारे अंदर जो आत्मा है ना, उसका जो मन है, ఒక ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నాడు. और वो जो सोच है ना, वे जानते हैं. ఎందుకంటే నీలో నివసిస్తున్న ఆత్మ యొక్క మనస్సు तुम में निवास करने वाली उस आत्मा का जो मन है, ఆయనకి తెలుసు. उस बारे में वो जानते हैं. కాబట్టి ఏం చేస్తాడంట? इसे क्या करते हैं कह रहे నీ हैं, యొక్క అంశాలు, నీ యొక్క ఆ ప్రార్థనలు ఆత్మీయ తండ్రి ఎదుట పెడుతుందంట. इसलिए जो तुम्हारी जो सारी प्रार्थनाएं वो निवेदन है, वो उस आत्मिक पिता के आगे रखते हैं. చాలా సార్లు నువ్వు అడిగినవి జరగవు, बहुत सी बार जो तुम मांगते हो ना, वो नहीं होता है, కానీ నీకు ఏం కావాలో అవి జరుగుతాయి. लेकिन तुमको जो जरूरी है, जो चाहिए, वह होता है. ఎందుకు జరుగుతాయి? क्यों होता है? నువ్వు అడగలేదు కదా. तुमने तो नहीं मांगा है ना. చాలా సార్లు జరుగుతాయి, మనం అడిగింది జరగదు. बहुत सी बार होता है, हमने जिस बात के बारे में मांगा है ना, वो नहीं मिलता है. దేవా ఇది జరగాలి ప్రభు అంటే అది జరగదు. प्रभु ये होना चाहिए कहने पर वो चीज तो नहीं होता है, ఆ సమయంలో జరగదు, उस समय में वो नहीं होता, కానీ ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. लेकिन जब होना चाहिए ना, तभी होता है. నువ్వు ఏం అడిగావో అది కాకుండా నీకు ఏం అవసరమో అది జరుగుతుంది. तुमने जो मांगा उसकी जगह पर तुम्हारे लिए जो जरूरी है ना, वह मिलता ఎందుకంటే है. నీ ఆత్మనే నీ కొరకు మొరపెడుతుంది కాబట్టి. क्योंकि तुम्हारी आत्मा ही तुम्हारे लिए ना वो विनती करती है, इसलिए. ఎందుకంటే क्योंकि ఆయన మన గురించి ఆలోచన చేసే దేవుడు. क्योंकि वो हमारे विषय में सोचने वाले खुदा है. वो ఎలాగైతే తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎల్లప్పుడూ ఆలోచన చేస్తుంటారో, जैसे माता पिता अपने बच्चों के लिए हमेशा सोचते रहते हैं ना. పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేస్తారా? बच्चे जो कुछ भी मांगते वो दे देते हैं क्या माता ఒక చిన్న पिता? పిల్లాడు వచ్చి నాకు బైక్ కావాలంటే కొనిస్తారా? एक छोटी सी बच्ची आके कहे अपने माता पिता मुझको बाइक दिलाओ, तो क्या दिला देंगे? ఎప్పుడు కొనిస్తారు? कब दिला कर देते हैं? దాన్ని వాళ్ళు నడపగలిగ వయస్సు వచ్చినప్పుడు కొనిస్తారు. जब वो उस गाड़ी को चला सके, वो उम्र आने के बाद जो उनको वो दिला कर दिया నీ जाता है. పరలోకపు తండ్రి కూడా అలాగే నీ కొరకు ఆలోచిస్తున్నాడంట. तुम्हारे स्वर्गीय पिता भी तुम्हारे विषय में उसी प्रकार से ही वो सोचते हैं. కొన్నిసార్లు పిల్లలు చేసే ప్రార్థన వేరా, తల్లిదండ్రులు చేసే ప్రార్థన వేరా. थोड़े समय में जो है बच्चे जो करते प्रार्थना क्या वो अलग है, जो माता पिता करते प्रार्थना क्या वो अलग है. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? किसकी प्रार्थना को खुदा सुनता है? ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? किसकी प्रार्थना को खुदा सुनता है? అంటే కొన్నిసార్లు అర్థం లేని ప్రార్థనలు పిల్లలు కోరుతారు, जो थोड़े समय बच्चे ऐसी जो प्रार्थना करते, जो अर्थहीन जो है बातों को वे चाहते हैं, కానీ మంచి ప్రార్థనలు తల్లిదండ్రులు చేస్తారు. लेकिन अच्छी प्रार्थना जो है ना, वो माता पिता करते వాళ్ళకి हैं. ఏది మంచిదో, వాళ్ళ పట్ల ఏం జరగాలో, వాళ్ళు ఎక్కడ నిలబడాలో, उनके प्रति क्या अच्छा होना चाहिए, उनके प्रति क्या मिलना चाहिए, वे किस जगह खड़े होना चाहिए, అప్పుడు कहकर, ఎవరి ప్రార్థన నెరవేరుతుంది? तब किसकी प्रार्थना पूरी होती है? ఎవరి ప్రార్థన तब నెరవేరుతుంది? किसकी प्रार्थना पूरी होती है? నా జీవితంలో కూడా मेरे जीवन में भी వివాహం కాకముందు मेरा विवाह होने से पहले నేను నార్మల్ గా దేవుని వివాహం గురించి ఆయన చిత్తం అని వదిలేశాను. मैंने जो मेरे विवाह के विषय में खुदा की इच्छा पर ही जो मैंने छोड़ दिया है. కానీ నా తల్లి ఎప్పటి నుంచో ప్రార్థించేది, लेकिन मेरी माँ बहुत समय से वो प्रार्थना किया करती थी సేవకుడికే ఇవ్వాలి, कि मुझको किसी सेवक को ही देना है. मेरी ఏదైతే लड़की को, వాగ్దానం దేవుడు ఇచ్చాడో అది నెరవేరాలి. जो खुदा ने जो प्रतिज्ञा किया है, वो प्रतिज्ञा जो है ना, वो पूरी होनी चाहिए. నేను ఒక మంచి జీవితం ఉంటే చాలా అనుకున్నాను. मैंने तो सोचा कि एक अच्छा जीवन रहा तो ही काफी है, कहकर. అప్పుడు నేను ఐటీ జాబ్ చేస్తున్నాను. उस वक्त मैं आईटी की नौकरी कर रही थी. నన్ను సంబంధానికి వచ్చినప్పుడు కూడా, जब मुझको शादी के रिश्ते आए तब भी, అడిగినప్పుడు కూడా और जब पूछा भी गया, జాబ్ చేస్తే బెటర్ అన్నాను. वो कहा गया कि जो नौकरी करे तो अच्छा है, कहकर. నేను కూడా జాబ్ చేస్తున్నాను కాబట్టి मैं भी नौकरी कर रही थी, इसलिए అర్థం చేసుకునే వారు ఉంటారు, समझने वाले होते हैं. సేవ చేస్తూ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటే పర్లేదు అనుకున్నాను. जय सेवा करते हुए नौकरी करने वाले लोग रहे तो भी कोई परवाह नहीं, कहकर सोचा. కానీ ఎవరి ప్రార్థన నెరవేరింది? लेकिन किसकी प्रार्थना पूरी हुई है? దేవుడు నా తల్లి ప్రార్థననే విన్నాడు. खुदा ने मेरी माँ की प्रार्थना को ही सुना है. ఎందుకంటే అది ఆయన చిత్తానుసారమైన ప్రార్థన. क्योंकि ये जो प्रार्थना है ना, वो उस खुदा की इच्छा अनुसार वाली కాబట్టి प्रार्थना है. ఆత్మ చేత నడిపింపబడుతున్న వారు जो उस आत्मा के जरिए चलाए जाते हैं. ఎప్పుడైతే దేవుడు ఏదైతే ఇవ్వడో जब कुछ खुदा नहीं देता है, దాని కొరకు బాధపడి గోల పెట్టరు. उस विषय में जो दुखी होकर जो हल्ला नहीं मचाते हैं. ఎందుకంటే వాళ్ళు ఆత్మలో ఎదిగిన వారు, क्योंकि वे आत्मा में जो है बड़े हुए लोग हैं. ఆత్మ ఎలా నడిపిస్తాడో తెలిసిన వారు. वो आत्मा उन्हें कैसे चलाती है वे जानते हैं. కాబట్టి దేవుడు ఈ రోజు నాకు ఇది ఇవ్వలేదంటే దేవుడు ఇంకేదైనా గొప్ప కార్యము చేస్తాడని గ్రహించే వారై ఉంటారు. आज के दिन प्रभु ने मुझको ये नहीं दिया, माने आगे प्रभु जो एक महान कार्य जो मेरे जीवन में करने वाला है, इस बात को वे जो बहुत
बहुत अच्छी तरह से जानते हैं। కాబట్టి इसलिए మనలో ఉన్న ఆత్మే हमारे अंदर मौजूद वो అలా आत्मा నడుస్తున్న వారి కొరకు जो उनके लिए चलते हैं, उनके लिए పరిశుద్ధుల పక్షాన మొర పెడతాడంట. जो उन पवित्र लोगों के पक्ष में ना जो वो विनती करते हैं, ఎందుకంటే వాళ్ళు ఆత్మ యొక్క స్వరానికి లోబడతారు కాబట్టి. क्योंकि वे उस आत्मा की आवाज का कहना मानते हैं। మరి అలాగే उसी प्रकार से గలతీయులకు రాసిన పత్రిక गलातियों की पुस्तक 5వ అధ్యాయము 16-17 వచనాలు. 5वां अध्याय 16 और 17 वचन। గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు. गलातियों की पुस्तक 5वां अध्याय 16-17 वचन। నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయు నిశ్చయింతురో వాటిని చేయుకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఏంటంట? क्या कहकर कहते हैं? ఆత్మ చేత నడిపింపబడుతున్న వారు जो उस आत्मा के द्वारा चलाए जाते हैं, శరీరేచ్ఛలు నెరవేర్చరు. वे शारीरिक इच्छा लालसाओं को पूरा नहीं करते కానీ हैं, ఆత్మ ఏదైతే కోరుతుందో ఆ ఒక్క ఆశలు నెరవేరుస్తారంట. लेकिन जो आत्मा चाहती है ना उसकी उन आशा को ही पूरा करते हैं। అందుకే ఏం రాసుంది? इसे क्या कहकर लिखा है? మీరు ఏమి చేయగోరుదురో అవి మీరు చేయరు. तुम जो कुछ करना चाहते हो ना तुम वो नहीं करते हो, అవి చేయరు. वो तुम नहीं करते हो। ఎందుకంటే ఆత్మకు లోబడుతున్న వారు ఆత్మ చేత నడిపింపబడుతున్న వారు కాబట్టి. लेकिन क्योंकि तुम जो है उस आत्मा का कहना मानने वाले और उस आत्मा के जरिए चलाए जाने वाले लोग हो तुम। ఎందుకంటే చాలా సార్లు సేవకి వెళ్ళినప్పుడు కూడా बहुत सी बार जब सेवा के लिए जाते हैं तब పలానా చోటుకి వెళ్దాం అనుకుంటారు, फलानी जगह जाने के सोचते కానీ हैं, దేవుడు ఇంకొక వైపు నడిపిస్తాడు. लेकिन खुदा दूसरी ओर ही चलाता है। చాలా మంది నడిపింపబడడం అంటే बहुत से लोग जो है चलाए जाना, इसका अर्थ మనం చివరికి వింటాము అలాంటి వారి గురించి. हम अंत में सुनेंगे इस प्रकार के लोगों के बारे में। ఏమంటారు? क्या करके कहते हैं? దేవుడే వీళ్ళని నడిపిస్తాడా? खुदा ही इनको चलाएगा क्या? వెనక నుంచి స్వరము వినిపిస్తుందా? क्या पीछे से एक आवाज सुनाई देती है? ఎలా నడిపింపబడతారు? वे कैसे चलाए जाते हैं? ఎలా నడిపింపబడతారు? वे कैसे चलाए जाते ఆత్మ हैं? యొక్క స్వరము ఎప్పుడైనా విన్నారా? आत्मा की आवाज कभी सुना है क्या आपने? ఆత్మ యొక్క స్వరము వినే చెవులు మనకున్నాయా? आत्मा की आवाज सुनने वाले वो कान है क्या हमारे? ఎలా మాట్లాడతాడు దేవుడు మీతో? कैसे बात करता है खुदा तुमसे? ఎలా మాట్లాడతాడు? कैसे बात करता है खुदा तुमसे? ఎవరు లేరా ఆత్మ యొక్క స్వరం విన్న వాళ్ళు? कोई नहीं है जो उस खुदा की आत्मा की आवाज सुनने वाला? వెనక నుంచి పెద్ద స్పీకర్ లోంచి సౌండ్ వస్తుందా నీకు ఒక్కదానికే వినిపించినట్టు? जो है क्या पीछे से बहुत बड़े स्पीकर में से बहुत जोर से आवाज आती है कि जो सिर्फ तुम्हारे कानों में ही सुनाई दे? పోనీ మ్యూజిక్ వినిపిస్తుందా? या कोई जो धुन या कोई म्यूजिक सुनाई देती है क्या? ఎలా వింటారు? कैसे सुनते हो तुम? నీ లోపల ఏ ఆత్మ ఉంది? तुम्हारे अंदर कौन सी आत्मा है? ఎంతమంది మీలో మీరు మాట్లాడుకుంటారు? कितने सारे लोग जो अपने आप से ही बात करते हैं? ఇప్పుడు కూడా మాట్లాడుకుంటుంటారు. अभी भी आप बात कर रहे నేను हैं। అడిగినప్పుడు కూడా లోపల మీ ఆత్మ మీకు సమాధానం ఇస్తుందా? मैं जब पूछ रही तो आपके अंदर ही अंदर आपकी आत्मा आपको जवाब दे रही है ना ఇలా మాట్లాడతాడు అలా మాట్లాడతాడు कि ऐसे बात करता है वैसे बात करता है, లేకపోతే ఎలా మాట్లాడతాడు అబ్బా? नहीं तो कैसे बात करता होगा? అలాంటి స్వరము నీలో ఆ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు जब तुम में वो पवित्र आत्मा होता है ना उस वक्त वैसी आवाज నీకు ఆత్మీయ మాట వినే చెవులు ఉన్నప్పుడు और आत्मिक बातों को सुनने वाले कान जब तुम्हारे पास होते हैं అలాంటి స్వరమే నీకు వినిపిస్తుంది. तब ऐसी आवाज ही तुमको सुनाई ఒక देती है। స్త్రీని గాని ఎవరైనా బ్రదర్స్ ని గాని చూసినప్పుడు जब किसी स्त्रियों या किसी ब्रदर्स को जब हम देखते हैं, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు जब वो किसी दुख में होते हैं, ఒక ఆలోచన లోపల వస్తుంది, एक अंदर एक सोच आती है हमें వెళ్ళి మాట్లాడదాము, कि जाकर उनसे बात करेंगे, వెళ్ళి పలకరిద్దాము. जाकर उनसे बातचीत करेंगे, ఆత్మ हालचाल చెప్తూ पूछेंगे। ఉంటుంది వెళ్ళి మాట్లాడు. जो है कहती है आत्मा तुम्हारी तुमसे कि जाओ जाकर बात करो। వెళ్ళి మాట్లాడినప్పుడు जब जाकर तुम बात करते వాళ్ళ हो ఒక సమస్యలు మనకి చెప్తారు, वे अपनी समस्या हमसे बताते हैं మనం వారి కొరకు ప్రార్థిస్తాము. और हम उनके लिए प्रार्थना करते हैं, కానీ అక్కడ ఏం చేస్తున్నాము? लेकिन वहाँ हम क्या करते हैं? అది ఎప్పుడు జరుగుతుంది? ये कब होता है? నువ్వు ఆత్మ యొక్క స్వరానికి లోబడినప్పుడే జరుగుతుంది. जब तुम उस आत्मा की आवाज का कहना मानते हो ना तभी होता కాబట్టి है। ఎట్టి వారై ఉండాలంట? कैसे लोगों के समान हमें रहना है? ఆత్మకు
లోబడేవారు ఉండాలి గాని శరీరానికి లోబడేవారు కాదంట. उस आत्मा का कहना मानने वाले लोगों में से रहना चाहिए, लेकिन शरीर का कहना मानने वाले लोगों में से नहीं रहना चाहिए. ఆ టైంలో శరీరం ఏం చెప్తుంది? उस वक्त शरीर क्या कहता है? వాళ్ళు కొత్త వాళ్ళు మాట్లాడతారో మాట్లాడరు. वो नए लोग हैं, शायद वे बात करेंगे या नहीं. వాళ్ళు పొమ్మంటే ఏం చేస్తాము? वो अगर कह दे जाने के लिए तो क्या करेंगे? ఏమని మాట్లాడతాము? क्या कहकर हम उनसे बात करेंगे? వదిలే ఊరుకుందాం ఎందుకంటే మోమాటం. जो है हम बैठे हम ऐसे ही चुप रहेंगे क्योंकि हम जो है बड़े शर्माते हैं. నీ శరీరం యొక్క ఆత్మ యొక్క స్వరము మొహమాటము. जो है तुम्हारे अंदर तुम्हारे शरीर की आत्मा को जो आवाज है वो है कि जो है झिझक हो रही है, नहीं करेंगे बात. కానీ దేవుడు ఒకని బలపరచడానికి ముందుకు వెళ్ళమని మాట్లాడుతున్నాడు. लेकिन खुदा तुमसे जो किसी को जो है बलवान बनाने के लिए तुमसे कहता है कि जाओ जाकर उनसे बात करो कहकर. దేనికి లోబడతాము? तो किसका कहना मानोगे तुम? చాలా సార్లు మొహమాటానికే లోబడతాము. बहुत सी बार वो जो उस झिझक की है जो है हम आवाज को मानते కానీ हैं. దేవుడు ఏమంటున్నాడంటే మీ శరీరానికి కాదు మీ ఆత్మ యొక్క స్వరానికి లోబడండి. तुम्हारे शरीर की आवाज को नहीं, लेकिन जो है तुम्हारी आत्मा की आवाज का तुमको कहना मानना है. చాలా మంది ఆత్మ యొక్క కార్యాలు చూడాలనుకుంటారు. बहुत से लोग उस आत्मा के कार्यों को देखना चाहते కానీ हैं. ఆత్మ యొక్క స్వరానికి లోబడి నడవనప్పుడు ఆ కార్యాలు మనం ఏ విధంగా చూడగలుగుతాము? अगर हम उस आत्मा का कहना जो है नहीं मानेंगे, उसके आगे उस प्रकार से नहीं करेंगे और नहीं चलेंगे, तो हम किस तरीके से उस आत्मा के कार्यों को देख सकेंगे? ఎప్పుడైనా సామన్న మీరు చెప్పని అంశాల గురించి మీకు ప్రార్థించినప్పుడు आपने कभी जिन विनतियों के बारे में जो सामना से नहीं कहा हो, फिर भी सामना उन बातों के लिए जब प्रार्थना करते हैं ఏమనిపిస్తుంది? तब क्या लगता है? అబ్బా అన్నకు తెలిసింది, बा अन्ना को पता चल गया దేవుడు है, చెప్పాడు, खुदा ने कहा है, దేవుడే ప్రార్థించాడేమో खुदा ने ही प्रार्थना किया होगा. అలా అనిపిస్తుంది. ऐसा लगता है అది ना? ఎప్పుడు జరుగుతుంది? ये कब होता है? ఆ ఆత్మ యొక్క స్వరము ఆయన విల్లగడిగినాడు కాబట్టి అది జరుగుతుంది. उस आत्मा की आवाज वो सुन सकते हैं ना, इसलिए ही ये हुआ ఆత్మీయ है. జీవితంలో ఎదగడం అంటేనే అది. आत्मिक जीवन में बढ़ना माने इसे ही कहते రక్షణ हैं. పొందుకున్నామా, పరిశుద్ధాత్మ పొందుకున్నామా, ఆగిపోయామా అని కాదు. हमने उद्धार पा लिया है, पवित्र आत्मा को पा लिया, बस हम रुक गए हैं, ये नहीं. దినదినము ఆ స్వరానికి లోబడుతూ నువ్వు నడిచినప్పుడే నీ ఆత్మీయతలో నువ్వు ఎదగగలుగుతావు. दिन प्रतिदिन जब उस आत्मा की आवाज का कहना मानते हुए जब तुम चलते रहोगे, तभी तुम आत्मिक तौर पर बढ़ते रहोगे. ఆత్మీయ స్వరం వినే చెవులు లేనప్పుడు आत्मिक उस आवाज को सुनने वाले कान अगर నువ్వు नहीं है మధ్యలోనే పడిపోగలుగుతావు. तो तुम बीच में ही गिर जाते हो. అందుకే మొదట మనం చదివాము ఆ ఆత్మను ఏ విధంగా అయితే నడిపిస్తున్న అలా నడిపించిన వారు ఆయన పిల్లలుగా ఉంటారు. इससे सबसे पहले हमने जिस प्रकार से वचन में देखा है कि जो कोई उनकी उस आत्मा के द्वारा चलाए जाते हैं ना, वे उस खुदा की संतान ही कहलाए जाते हैं. మరి ఆ విధంగా उस प्रकार से నడిచిన వారికి चलने वाले लोगों के लिए మరి 18వ వచనం చదువుదాము. 18वां वचन में ये कहकर लिखा है, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया. మరి ఏంటంట? क्या कहकर कहते हैं? మరి ఆ శరీరానికి లోబడకుండా शरीर का कहना ना मानते हैं, ఆత్మ చేత నడిపింపబడిన వారు जो आत्मा के जरिए चलाए जाते हैं, ఏ ఒక్క जिस किसी भी प्रकार के ధర్మశాస్త్రము కింద ఉండరంట. धर्मशास्त्र के अधीन नहीं रहते हैं. वो ఎందుకు? किस लिए? నువ్వు నడిపింపబడుతుంది ఆయన యొక్క పరిశుద్ధాత్మ చేత. तुम चलाए जा रहे हो उस खुदा के पवित्र आत्मा के द्वारा, ఏదైతే కొట్టివేయబడిందో ఆ ఒక్క దాని కింద నువ్వు ఉండవు. కానీ जो पूरी तरह से दूर करके हटा दिया गया, उसके अधीन तुम नहीं रहोगे. ఏదైతే దేవుని చేత నడిపింపబడుతున్నావో, ఏదైతే కొత్త లా నీకుందో దాని కింద నువ్వు ఉంటావు. जो खुदा के द्वारा चलाए जा रहे, जो नया नियम जो प्रभु ने दिया है, उसके अधीन तुम रहते हो. అందుకే రాసుంటే నీ ఆత్మ ఫలాల ఎదుట ఏ శిక్షా విధియు ఉండదంట. तुम्हारे उन आत्मा के फलों के आगे किसी भी प्रकार का कोई दंड जो है वो नहीं रहता है. ఎందుకంటే ఆత్మలో నడిపింపబడిన వారిలోనే ఆ ఫలాలు కనిపిస్తాయి. क्योंकि जो उस आत्मा में चलाए जाते हैं ना, उन्हीं लोगों में ये फल दिखाई देते हैं. మరి అదే విధంగా చూసినట్టయితే उसी प्रकार से अगर हम देखें तो యోహాను సువార్త 14వ అధ్యాయము कन्या के पुस्तक 14 अध्याय 26వ వచనం. 26वां वचन, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया. ఏమని రాస్తుంది? क्या कहकर लिखा है?
పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? पवित्र आत्मा क्या करता है? ఆదరణకర్త ఏం చేస్తాడంట? वो शांतिदाता क्या करता है? సమస్తమును మీకు బోధించి सब कुछ तुम्हें सिखाकर ఏం చేస్తాడంట? वो क्या करता है? ఏం చేస్తాడని రాస్తుంది? क्या कहकर लिखा है वचन में? అందరూ ఒకసారి చదవండి. सब लोग एक बार पढ़िएगा उस वचन को. ఏం చేస్తాడని రాస్తుంది? क्या कहकर लिखा गया है कि वो क्या करेंगे? సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ నేను మీకు చెప్పిన సంగతులన్నిటినీ నీకు జ్ఞాపకము చేయును జ్ఞాపకము చేయును. ఏం చేస్తాడంట? क्या करते हैं वो? ఏదైతే నువ్వు వాక్యములో చదువుతున్నావో, जो कुछ भी तुम वचन में पढ़ते हो, ఆ సమయములో తిరిగి పరిశుద్ధాత్మ నీకు ఆ వాక్యమును జ్ఞాపకము చేస్తాడంట. उस समय में वो पवित्र आत्मा तुमको फिर से उस वचन को याद दिलाता है. అందుకే వాక్యము చేత కూడా దేవుడు గద్దిస్తాడు. ऐसे वचन के जरिए प्रभु जो है डांट फटकार लगाता ఆ है. సమయంలో వాక్యము గుర్తొచ్చినప్పుడు, और जब उस समय में जो है वचन याद आता है, మనము శరీరానికి లోబడకుండా ఆత్మకు లోబడతాము. हम शरीर का कहना ना मानते हैं, हम आत्मा का कहना मानते हैं. మరి ఇక్కడ ఎలా మాట్లాడతాడు దేవుడు? यहाँ पर खुदा कैसे बात करता है? ఏదైతే నువ్వు వచనాల్లోంచి చదివావో ఆ వచనాల్లో నుంచి కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. जो कुछ भी जो है वचन जो तुम पढ़ते हो ना, उस वचन के जरिए भी जो है प्रभु तुमसे जो बात करता है. మరి దానికి ఏం కావాలి? उसके लिए हमें क्या चाहिए? వచనం చదవాలి. वचनों को पढ़ना है. ప్రతిరోజు వాక్యము చదవాలి. प्रतिदिन प्रभु के वचन को पढ़ना है. చల్లగున్నా చదవాలి. अगर वो ठंडा भी हो फिर भी वो पढ़ना है. నిద్ర వచ్చినా చదవాలి. अगर जो है नींद आ रही हो फिर भी पढ़ना है प्रभु के అలసిపోయినా वचन को. చదవాలి. अगर तुम थक गए हो फिर भी మందిరంకి तुमको पढ़ना వచ్చినా है. వినాలి. अगर तुम प्रभु के मंदिर में आए तो तुमको सुनना है. ఆలోచనలు ఎక్కడో పెట్టి ఇక్కడ కూర్చుంటే अपनी सोच कहीं और लगा कर अगर तुम यहाँ बैठोगे तो ఏమవుతుంది? क्या होता है? మళ్ళీ దేవుడు నీతో ఈ మాటతో మాట్లాడగలుగుతాడా? क्या फिर वापस प्रभु तुमसे इस बात के जरिए जो है बात कर सकता है? क्या? ఎప్పుడైనా సందేహము కలిగినప్పుడు దేవుని స్వరము వినగలుగుతావా? जब किसी प्रकार का संदेह तुम में हो तो क्या तुम उस वक्त प्रभु की आवाज को सुन కాబట్టి सकोगे ఏం क्या? చేయాలంట? इसलिए तुमको क्या करना है? వాక్యానికి లోబడి वचन का कहना मानते हुए, వాక్యం చదివినప్పుడు అందులో నుంచి దేవుడు నీతో మరలా మాట్లాడతాడు. और जब तुम वचन को पढ़ते हो ना तो उस वचन के जरिए प्रभु जो तुमसे बात करते हैं. మరి ఇక్కడ గల్తీలో 5వ అధ్యాయం 25వ వచనంలో రాస్తుంది. या गलातियों के पुस्तक 5वां अध्याय उसके 25वें वचन में ये कहकर लिखा है. 5వ అధ్యాయం 25వ వచనము, 5वां अध्याय 25वां वचन. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము. ఏంటంట? क्या कहकर कहते हैं? ఏమని రాస్తున్నారు? क्या कहकर लिखा है? ఆత్మ చేత జీవింపబడిన వారమైతే, जो उस आत्मा के द्वारा जो जीवित किए गए हैं, ఆత్మ చేత మనము నడిపింపబడిన వారము కూడా ఉండాలి. हमें जो उस आत्मा के जरिए चलाए जाने वालों के समान भी होना రక్షణ चाहिए. పొందుకొని ఎన్నో సంవత్సరాలు అయింది కానీ उद्धार पाकर कितने ही साल हुए हैं, ఆత్మ लेकिन చేత నడిపింపబడకపోతే अगर उस आत्मा के जरिए तुम नहीं चलाए जाओगे నువ్వు तो ఇంకా ఎదిగిన వారు కారు. तुम अभी भी जो है नहीं बड़े हो उस ఆ आत्मा में. స్వరము వినలేని వారైతే अगर उस आवाज को नहीं सुनने वाले लोगों के నువ్వు समान हो ఇంకా నీ तो ఆత్మలో ఎదగాలి. तुम्हें और अपनी आत्मा में बढ़ना है. అందుకే ఇక్కడ ఆజ్ఞ ఇస్తున్నారు, మనం ఆత్మ చేత నడిపింపబడిన వారమై ఉండాలి. ऐसे यहाँ पर यह कहकर आज्ञा देता है हमें उस आत्मा में जो है चलने वाले और बढ़ने वाले लोगों के समान रहना चाहिए. మరి ఇది క్రొత్త నిబంధనలోనే కాదు, सिर्फ नए नियम में ही नहीं, लेकिन మనము పాత నిబంధన యెషయా గ్రంథము जब हम पुराने नियम में जो है यशायाह की पुस्तक में देखते 30వ हैं, అధ్యాయం 21వ వచనము చూస్తే 30वां अध्याय उसके 21वें वचन में अगर हम देखें तो మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. హల్లెలూయా. हालेलुया. ఏమవుతుందంట? क्या कहते हैं? ఒక శబ్దము నీకు వినబడుతుంది. एक आवाज तुमको सुनाई देती ఏ है. మార్గంలో నడవాలో ఆ ఒక్క శబ్దము నీకు వినబడుతుందంట. किस मार्ग पे चलना है वो आवाज तुमको सुनाई देती ఇది है. ఏ విషయంలో అంటే ఇశ్రాయేల్ విషయంలో యెషయా ప్రవక్త రాశాడు. ये जो किस विषय में लिखा है? इस्राएल के विषय में जो यशायाह भविष्यवक्ता ने ये लिखा కుడికి है. ఎడమకి తిరిగినప్పుడు जब वे दाएं और बाएं की ओर मुड़ते हैं, ఏ మార్గములో నడవాలనే సందేహం ఉన్నప్పుడు, किस मार्ग पे चलना इस बात का जब संदेह होता है उन्हें, ఎందుకంటే ఈ కాలంలో ఈ కొత్త నిబంధనలో చూస్తే अगर इस जमाने में इस नए नियम में अगर हम ये देखें तो ఇది సత్యమైన మార్గము, ఆ సత్యాన్ని ఆ పరిశుద్ధాత్మనే బోధిస్తాడు. కాబట్టి ये सत्य है, सत्य वाला मार्ग है. सत्य को जो है वो पवित्र आत्मा ही हमको सिखाता है. ఏది इसलिए సత్యమైన మార్గమో, ఏది పరిశుద్ధమైన మార్గమో, कौन सा सत्य मार्ग है, कौन सा पवित्र मार्ग
मार्ग है, నీకు ఆ స్వరము వినిపిస్తుందంట, तुमको वो आवाज ही जो वो सुनाई నీకు पड़ता ఆ है, స్వరము వినిపిస్తుందంట. वो आवाज तुमको सुनाई देती మరి है. అది వినడానికి ఆత్మీయ చెవులు కలిగి మీరందరూ ఉందురుగాక. उस आवाज को सुनने के लिए आप सबको जो वो आत्मिक कान रहने మరి అలాగే पाए. పేతురు రెండో పేతురు दूसरा पत्रस की पुस्तक 1వ అధ్యాయము 21వ వచనం చూస్తే पहला अध्याय उसका 21वां वचन हम देखते हैं. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చూడండి, హల్లెలూయా. हालेलुया. ప్రవచనాల గురించి కూడా రాస్తుంది. यहाँ पर भविष्यवाणियों के विषय में भी लिखा है. ఏ విధంగా పలుకుతారంట? वो कैसे कहते हैं? మన శరీరేచ్ఛలను బట్టి కాదు, हमारी शारीरिक इच्छा व लालसाओं के कारण కానీ नहीं, ఆత్మానుసారముగా వాళ్ళు పలుకుతారంట. लेकिन वे आत्मा अनुसार जो वो कहते हैं. కాబట్టి ప్రవచన వరమున్న వారు, जिनको भविष्यवाणी का वरदान है, మీరు ఎల్లప్పుడూ దేవుని స్వరము వినగలిగిన వారై ఉండాలి. तुम हमेशा उस खुदा की आवाज को सुनने वाले लोगों के समान रहना है. మీలో तुमको ఏ ఆత్మ పని చేస్తుందని మీరు గ్రహించాలి. तुम्हें इस बात को ग्रहण करना चाहिए कि तुम में कौन सी आत्मा काम कर रही है. మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. तुम्हें अपने आप को सही करना है, सुधारना है. ఏ విధంగా నడుచుకోవాలంట? किस प्रकार से तुमको चलना है. నువ్వు చూసే వాటినో గ్రహించిన వాటినో కాదు, కానీ ఆత్మ పూర్ణులై ఆ స్వరమును మీరు పలకాలి. तुम जो देखते जिन बातों को ग्रहण करते वह नहीं, लेकिन जो आत्मा तुमसे कहती वो आत्मा जो चलाती है ना, उस प्रकार से तुमको चलना है, उसे ग्रहण करना है. మరి చూద్దాము అపొస్తలుల కార్యాల్లో, हम देखेंगे प्रेरितों के कामों की पुस्तक में, అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము प्रेरितों के कामों की पुस्तक उसका 8वां अध्याय 29-30 వచనాలు. 29 और 30वां वचन. మరి ఆనాడు అపొస్తలులు కూడా उस जमाने में वो प्रेरित ఒక भी పరిశుద్ధాత్మ స్వరము విని ఆ స్వరము తగ్గట్టు వాళ్ళు నడుచుకున్నారు. उस पवित्र आत्मा की आवाज को सुनकर उस आवाज के अनुसार वे चले हैं. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపు కంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. చాలండి, హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया. మరి అక్కడ ఏం జరిగింది? वहां पर क्या हुआ ఆ है? రథములో ఒక వ్యక్తి కూర్చొని చదువుతుండగా उस रथ पर जब एक व्यक्ति बैठकर पढ़ रहा था, ఏ మార్గమో ఆయనకు తెలీదు. क्या मार्ग नहीं जानता वो, ఏమో చదువుతున్నాడో ఆయన గ్రహించట్లేదు. क्या पढ़ रहा है वो नहीं ग्रहण कर पा रहा है. బోధించే వారు ఒకరు కావాలి, सिखाने वाला कोई चाहिए, సత్యమును చెప్పేవారు ఒకరు కావాలి. सत्य को बोलने वाला कोई चाहिए. అప్పుడు దేవుడు ఎవరిని పంపాడంట? खुदा ने किसको भेजा? ఫిలిప్పును పంపాడంట. फिलिप को भेजा. ఏ విధంగా పంపాడు? किस प्रकार से भेजा? వాక్యములో నుంచి తెరిచి చూసి ఫిలిప్పు చదివి ఆ తర్వాత వెళ్ళాడా? जय वचन में से निकाल कर जय पढ़कर फिर फिलिप जानकर फिर गया है क्या? లేదా పడుకొని ఒక దర్శనం చూసాడా? या क्या वो सोकर एक दर्शन देखता है क्या? ఎలా విన్నాడంట? कैसे सुना है फिलिप ने? ఆత్మ ఏం చెప్తున్నాడో ఆ ఒక స్వరము వినగలిగాడంట. आत्मा क्या कह रही है उस आवाज को वो सुन सका है. ఆ రథము దగ్గరికి వెళ్ళు. उस रथ के पास तुम जाओ. లోబడి ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. उस बात का कहना मानकर दौड़ता हुआ फिलिप वहां गया. తర్వాత ఆ అధ్యాయం చదివితే उसके बाद अगर उस अध्याय को अगर तुम ఆ पढ़ोगे వ్యక్తి तो అప్పుడే రక్షణలోకి వస్తాడు. वो व्यक्ति उसी वक्त जब वो उद्धार में ఆ आता है, సత్యము గ్రహించినప్పుడు, ఏదైతే బోధించాడో అది విన్నప్పుడు ఆ వ్యక్తి రక్షణలోకి వస్తాడు. जब वो वचन को उसको सिखाया गया, जब उसने उस बात को सुना, उस सत्य को ग्रहण किया, तो तुरंत वो व्यक्ति उद्धार पाया है. మరి అదే అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము उसी प्रेरितों के कामों की पुस्तक उसका 16 अध्याय में लिखा है 6-7 వచనాలు. 6 और 7वें वचन में, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బీతినియుకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. చాలండి, హల్లెలూయా. हालेलुया. మరి వాళ్ళు ఏ విధంగా సేవ చేశారంట ఆ वे किस కాలంలో? प्रकार से सेवा किए इस जमाने में? ఏ ప్రాంతాలకి వెళ్ళాలి, किस प्रांतों को जाना ఏ है, ప్రాంతముకు వెళ్ళకూడదు, किस प्रांत में नहीं जाना है. పరిశుద్ధాత్మ వారిని పంపింది, పరిశుద్ధాత్మ వారిని అడ్డుకుంది కూడా. पवित्र आत्मा ने ही उनको भिजाया और पवित्र आत्मा ही जो వాళ్ళు ఆసియాకి వెళ్దాం అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అడ్డుకుంది, వద్దు. जब वे आसिया के लिए जाना चाहते थे तो
पवित्र आत्मा जो आड़े आकर उन्हें मना कर दिया जाने के लिए, వెళ్ళొద్దు, नहीं जाना है वहां ఇంకో के। ప్రాంతానికి వెళ్ళారు. एक और प्रांत में गए हैं, మరి అక్కడ కూడా దేవుడు అడ్డుకున్నాడు. वहां पर भी खुदा जो है वो आड़े आए उनको। రాత్రి దర్శనమందు మళ్ళీ रात में दर्शन के द्वारा ఏం చూసారంట? वे क्या देखते हैं? మాసిదోనియాలో ఒక వ్యక్తి అడుగుతున్నాడు, మా చోటికి రండి ప్రార్థించడానికి. मसेदोनिया में जो एक व्यक्ति है वो मुझे ये कहता है कि आप आए हमारे प्रांत में जो प्रार्थना के लिए, कि ऐसा दर्शन वो देखते हैं। ఇది దేవుడు చెప్పింది అని వాళ్ళు గ్రహించారు. ये बात खुदा की ओर से खुदा ने कहा है, इस बात को उन्होंने ग्रहण किया। ఏ విధంగా గ్రహించారు? किस प्रकार से वे लोगों ने ग्रहण किया है? ఏ విధంగా గ్రహించారు? किस प्रकार से वे लोगों ने ग्रहण किया है? ఆ పరిశుద్ధాత్మలో వాళ్ళు అంతగా ఎదిగారు కాబట్టి వాళ్ళు గ్రహించగలిగారు. वे उस पवित्र आत्मा में इतने हद तक बढ़े हैं, इसलिए ही वे उस आवाज को ग्रहण कर पाए ఈ हैं। రోజు మనము చూసిన దర్శనాలు आज जो हम दर्शन देखते हैं, అది దేవుడి ద్వారా వచ్చిందా లేదా మన శరీరం ద్వారా వచ్చిందా మనం కనుక్కోగలుగుతున్నామా? क्या वो दर्शन खुदा की ओर से है या अपने शरीर के द्वारा आए? क्या हम इस बात को पहचान सक ఒక रहे हैं? స్వరము విన్నప్పుడు అది దేవుని స్వరమా లేకపోతే మనలో ఉన్న మన ఆత్మ యొక్క స్వరమా మనం గ్రహించగలుగుతున్నామా? जब हम किसी आवाज को सुनते, क्या हम इस बात को पहचान पाते कि ये वाकई में खुदा की ओर से खुदा की आवाज है या हमारे शरीर की आवाज है? क्या हम पहचान सकते हैं क्या? చాలా మటుకు ఆత్మీయులు ఇలాంటి కన్ఫ్యూజన్ లోనే బ్రతుకుతున్నారు. बहुत सी हद तक जो आत्मिक लेके इस प्रकार के जो कंफ्यूजन में ही जी रहे हैं। ఇది చెయ్యాలా వద్దా, ఇది ఈ స్వరమా, ఇది ఆ స్వరమా, ఇది ఎవరి దర్శనము? ये करना है या नहीं करना है, ये किसकी आवाज है, इनकी है उनकी है, क्या दर्शन है, कहकर। అందుకే దేవుడు అంటున్నాడు, इसलिए खुदा ये कहता ఆయన है, ఆత్మ యొక్క స్వరమును వింటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ उनकी आत्मा की आवाज को सुनते हुए उसे प्रैक्टिस अपने कार्य रूपित करते हुए रहोगे। ఆత్మలో ఎదిగిన వారమై ఉండాలి. हमें आत्मा में बढ़ते हुए रहने वाले लोगों के ఆత్మలో समान रहना है। ఎదిగినప్పుడు जब तुम उस आत्मा में దేవుని बढ़ोगे, యొక్క దగ్గరి సంబంధములో మనం ఎదుగుతాము. हम जो खुदा के संग उस नजदीकी संबंध में बढ़ेंगे। మరి అలాంటి కార్యమే మనం చూడాలంటే अगर वैसे कार्य अगर हमें भी देखना है तो అదే అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 2-4 వచనాలు. प्रेरितों के कामों की पुस्तक उसका 13 अध्याय 2 वचन से लेकर 4 वचन तक पढ़िएगा। వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి ఏ విధంగా వాళ్ళని పంపారంట? किस प्रकार से उन्हें भेजा गया है? అక్కడ కూడా వారు దేవుని స్వరమే విన్నారు. वहां पर भी वे लोगों ने खुदा की आवाज को ही सुना నేను है। ఏ పని కొరకైతే వీళ్ళని ఎన్నుకున్నానో ఆ పని కొరకు వాళ్ళని పంపండి. जिस काम के लिए इनको चुना गया उन्हें उस काम के लिए भेजाओ कहा गया। ఉపవాసము ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడంట. जब वे उपवास में थे तब खुदा ने उनसे बात किया है। ఉపవాసము ఎందుకుంటాము? उपवास हम किस लिए रखते हैं? ఏదైనా కార్యము కొరకై ఉంటాము. किसी कार्य के लिए ही हम उपवास करते हैं, అవునా? है ना? మన పట్ల ఏదైనా కార్యము జరగాలంటే మనం ఉపవాసం ఉంటాం. हमारे प्रति कोई कार्य होना इसके लिए हम उपवास रखते हैं ना। కానీ ఉపవాసం ఎందుకుంటారో తెలుసా? लेकिन उपवास किस लिए रखा जाता है, क्या जानते हो तुम? ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? उपवास में जब तुम रहते हो तब क्या होता है? ఏం జరుగుతుంది? क्या होता है? ఒక 40 రోజులు ఫాస్టింగ్ చేస్తున్నారు అనుకోండి. अगर आप सोचो कि आप जो 40 दिन का उपवास कर रहे हो, ఇవాళ మొదటి రోజు ఏమవుతుంది? आज पहला दिन है, तब क्या होता है? రోజు తినే అలవాటు, प्रतिदिन जो भोजन करने की आदत, 3 పూటలు తింటారు. 3 बार खाते हैं। రాత్రి 12 గంటల తర్వాత ఎన్నో సార్లు వాటర్ తాగుతారు. रात के 12 बजे के बाद कितनी बार पानी पीते हो। కానీ ఏమవుతుంది? మొదటి 2 రోజులు लेकिन पहले दूसरे दिन उपवास के वक्त में जो क्या होते हैं, ఆకలిస్తుంటది. भूख लगती रहती है, టైం చూస్తూ ఉంటాం. समय देखते रहते हैं, ప్రార్థన చేయాలి, వర్షిప్ చేయాలి, వాక్యం చదవాలి, మళ్ళీ టైం చూడాలి. ఇంకొకటి కాలేదు. जो है प्रार्थना करना है, बाइबल का वचन पढ़ना है, वर्शिप करना है, अभी तक जो एक नहीं बचे हैं। ఇంట్లో బిర్యానీ వండుతున్నారు అనుకోండి, अगर घर में बिरयानी बन रही हो तो అయిపోయింది. बस हो गया। కొన్నిసార్లు అయితే ఏమవుతుందంటే ఇలా బిర్యానీ వండుతున్నామంటే సరే ఫాస్టింగ్ రేపు నుంచి చేద్దాము. अगर आज के दिन बिरयानी बन रही तो बस ये ठान लेते नहीं कल के दिन से उपवास रखेंगे कहकर। అక్కడ నువ్వు ఎవరికి లోబడుతున్నావు? वहां पर तुम किसका कहना मान रहे हो? శరీరానికి మనం हम లోబడుతుంటాము. हमारे शरीर का कहना मान रहे हैं। ఉపవాసం ఉన్నప్పుడు जब तुम उपवास रखते हो, నీ శరీరాన్ని నువ్వు త్రోసి వేస్తావు కాబట్టి నువ్వు ఆత్మలో ఎదుగుతావు. तुम अपने शरीर को पूरी तरह से दूर कर देते हो, ठुकरा देते हो, इसलिए ही तुम आत्मा में बढ़ते हो। ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఎదుగుతావో जब तुम आत्मा में बढ़ते हो నీ పక్షాన तब तुम्हारे ఆ पक्ष में ఉపవాసము చేసే అంత కాలము కూడా మనం పరిశుద్ధతలో కూడా మనం ఎదుగుతూ ఉంటాము. కాబట్టి जितना समय हम उपवास करते हैं उतने पूरे समय भर में हम उस पवित्रता में भी बढ़ते रहते हैं। నీ इसलिए శరీరాన్ని త్రోసేసి నువ్వు ఆత్మకు లోబడిన వాడవు కాబట్టి
तुम अपनी शरीर की ना सुनते, तुम जो आत्मा का कहना मानने वाले लोगों में से हो, इसलिए నువ్వు ఆత్మలో ఎదగడానికి ఉపవాసం ఉండాలి. तुम्हें अपनी आत्मा में बढ़ने के लिए ही जो उपवास करना है. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొనుటకై నువ్వు ఉపవాసం ఉండాలి. तुम्हें अपने आप को पवित्र बनाने के लिए जो है तुमको उपवास करना है. ఎందుకంటే పరిశుద్ధుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. क्योंकि पवित्र लोगों की प्रार्थना को जो है ना खुदा सुनता है. అందుకనే చాలా సార్లు ఉపవాసం ఉన్నగానే इसे बहुत सी बार जब कहा जाता है कि उपवास कर रहे हैं, మొదటిసారి ఉపవాసం ఉన్నప్పుడు బాగా ప్రార్థిస్తారు, బాగా ఉంటారు. जब पहली बार जो कोई उपवास करता है ना, वो खूब प्रार्थना करता है, खूब प्रार्थना में वो रहता కార్యం है. జరిగింది అనుకోండి, अगर कार्य हो गया हो तो మనుషులకు ఏమైపోతుంది? इंसानों को क्या लगता है ఉపవాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. कि उपवास करने से ना खुदा कार्य करता है. ఉపవాసం ఉంటే అయిపోతుంది. जब उपवास रखने से ना हो जाता है, 40 రోజులు ఉపవాసం ఉంటే జరిగిపోతుంది. 40 दिन उपवास रखेंगे ना तो हो जाएगा. కానీ అస్సలు నువ్వు ఉపవాసం ఎందుకు ఉండాలి? लेकिन असली में हमें उपवास किस लिए करना है? నిన్ను నువ్వు సరి చేసుకోవడానికే, నీ ఆత్మలను బలపడడానికి నువ్వు ఉపవాసం ఉండాలి. तुम्हें अपने आप को सही व सुधारने के लिए, तुम्हारी आत्मा को तुम्हें और बलवान बनने के लिए, प्रभु में बढ़ने के लिए करना है. అయ్యో మరి ఉపవాసం ఉంటే దేవుడు ప్రార్థన వినడా? अगर उपवास में रहते तो क्या प्रभु प्रार्थना नहीं सुनता है నీ क्या? పిల్లలు మొండికేశారు అనుకోండి, నేను ఈ పూట తిననని ఏం చేస్తావు? जो अगर तुम्हारे बच्चे जो है इस प्रकार से ढीठ बना करे, मैं इस पैर नहीं खाऊंगा भोजन करके, तो क्या करते हो? నీ పిల్లలు పస్తునుంటే నువ్వు ఏం చేస్తావు? तुम्हारे बच्चे को भूखे रहेंगे तो तुम क्या करते हो? ఏం చేయరా? कुछ नहीं करते हो क्या? పడుకుంటే పడుకోనియండి, अगर सो रहे तो सोने दो उन्हें, ऐसा करते हो क्या? నేను ఎందుకు వండి పెడతాను? मैं क्यों उन्हें पका कर दूं? వీళ్ళు బాగా మొండి తయారవుతున్నారు, నేను అస్సలు ఇవ్వను. ये बड़े ढीठ बन रहे, मैं बिल्कुल भी नहीं इनको पका कर दूंगी खाना. అలా ఉంటారా? ऐसे रहते हो क्या? ఉంటారా అలాగా? ऐसे रहते हो क्या? అందుకే దేవుడు అన్నాడు మత్తయి సువార్తలో, इसे कहा प्रभु ने मत्ती की पुस्तक में, మీరు మనుషులై ఉండే మీ పిల్లలకు మీరు శ్రేష్టమైనది ఇస్తానంటే పరలోకపు తండ్రి అయిన నేను మీకెంత శ్రేష్టమైనది ఇస్తాను. तुम इंसानों को भी अपनी संतानों के लिए इतना श्रेष्ठ देते, तो मैं जो तुम्हारा स्वर्गीय पिता हूं तुम्हारे लिए और कितना श्रेष्ठ दूंगा. నువ్వు అడగడం తప్పు కాదు, నువ్వు ఉండడం కూడా తప్పు కాదు. जो है तुम्हारा मांगना भी गलत नहीं और तुम जो है रह रहे वो भी गलत नहीं. కానీ నువ్వు ఏ హృదయముతో చేస్తున్నావు అనేది దేవుడికి కావాలి. लेकिन किस हृदय से तुम कर रहे हो, ये सबसे जरूरी है खुदा के लिए. ఆ హృదయము ఆత్మ పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు ఏదైనా చేస్తాడు. जब हृदय वो आत्मा जब पवित्र रहेगा ना, तब तुम्हारे लिए खुदा कुछ भी कर सकता है. అందుకే వారు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఆ స్వరం యొక్క వాళ్ళు వినగలిగారు, వాళ్ళని దేవుని చిత్తానుసారంగా పంపారు. जब वे उपवास में थे तब वो खुदा की आवाज को सुन सकने वाले कान उनको है, और वे खुदा की आत्मा की आवाज को सुने और उस प्रकार से वे वहां पर అందుకే అక్కడ రాస్తుంది దేవుడు యొక్క పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై వారు వెళ్ళారంట. वहां पर लिखा है कि खुदा की पवित्र आत्मा के द्वारा वे भिजाए गए और उस प्रकार से वे वहां गए हैं, कि वचन में साफ साफ ये लिखा है. మరి అదే ఆ చివరిగా 2 వచనాలు చూసి మనం ముగిద్దాము. अंत में और 2 वचनों को देखकर इस वचन संदेश को खत्म करेंगे. అదే आज हम అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము 51వ వచనము. उसी प्रेरितों के कामों की पुस्तक 7वां अध्याय 51वां वचन. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరిచి నొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చాలండి. హల్లెలూయా. हालेलुया. ఏం రాస్తుంది? क्या कहकर लिखा गया है? ఇంగ్లీష్ లో మంచి రాస్తుంది. इंग्लिश भाषा में बहुत अच्छे से लिखा है. ఏ స్టిఫ్ నెక్డ్ అండ్ అన్సర్కమ్స్టైజ్డ్ ఇన్ హార్ట్. स्टिफ नेक अनसर्कमस्टाइज्ड इन हार्ट कहकर, అంటే హృదయము యొక్క సున్నతి లేని వారు, माने हृदय में जो खतना ना पाने वाले. అంటే హృదయములో ఇంకా నీ శరీరేచ్ఛలకు अपने हृदय में अभी भी अपनी शारीरिक इच्छा व लालसाओं లేదా అసలైన రక్షణను ఇంకా అంగీకరించని వారు, या असली उस उद्धार को अभी तक जिन्होंने स्वीकार नहीं किया ఎందు है, నిమిత్తమైతే నువ్వు రక్షణ పొందుకున్నావో దానిని హృదయంలో సరిగ్గా గ్రహించని వారు, जिस कारण तुमने उद्धार पाया उस बात को अपने हृदय में सही रीति से उसको ग्रहण नहीं किया है, దేవునికి లోబడని హృదయము, जो खुदा का कहना ना मानता है, ऐसा అట్టి हृदय, హృదయము కలిగిన వారు ऐसे हृदय जिसके है, ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వరముని త్రోసివేస్తారంట. वे उस पवित्र आत्मा की आवाज को ठुकरा देते हैं. ఇంగ్లీష్ లో రాస్తుంది అన్సర్కమ్స్టైజ్డ్ హార్ట్. जो इंग्लिश भाषा में लिखा है अनसर्कमसाइज्ड हार्ट ఇంకా कहकर. సున్నతి లేని హృదయము వంటి హృదయాలు ఆయన మాటను అంగీకరించరంట. ऐसे हृदय जिनमें जो खतना ना हुआ है, ऐसे हृदय से की प्रार्थनाओं को वो नहीं ఈ सुनते రోజు हैं. మనము చూసుకోవాలి మన హృదయము ఎట్టి విధంగా ఉంది. आज के दिन हमको परख लेना है कि हमारा हृदय कैसा है. రక్షణ పొందుకున్నాము, हमने उद्धार पाया है, పరిశుద్ధాత్మ అన్య భాషల్లో ప్రార్థిస్తున్నాము, पवित्र आत्मा पाए, अन्य भाषाओं में प्रार्थना करते हैं हम. కానీ ఆ దేవుని యొక్క స్వరమును వినే హృదయము నీకుందా? क्या उस खुदा की आवाज को सुनने वाला हृदय तुमको है? ఆ ఒక ఆత్మీయ చెవులు నీకున్నాయా? वो आत्मिक कान है क्या तुमको? ఆ ఒక స్వరము మాట్లాడినప్పుడు
యొక్క గుణము నీకుందా? जब वो आवाज और आत्मा की आवाज तुमसे बात करता है, उसका कहना मानने वाला वो गुण तुम में है क्या? ఉందా మనకి ఆ గుణము? क्या हम में वैसा गुण है? మన హృదయము మనము సరి చేసుకున్నామా? क्या हमने हमारे हृदय को सही किया है? ఈ రోజు ఒక కార్యము జరగలేదంటే గ్రహించగలుగుతున్నావా? అంత ఆత్మలో ఎదిగిన వారిగా ఉండాలని ఆశ మనకుందా? अगर आज के दिन कोई कार्य नहीं हुआ है तो क्या इस बात के बारे में तुम ग्रहण करते हो कि हमें आत्मा में और आगे बढ़ना है, ऐसा बढ़ने की आशा तुम में है చాలా क्या? మటుకు ప్రార్థనలో बहुत सी हद तक प्रार्थना పిల్లలు में మొండి చేసినట్టు ప్రార్థన చేస్తారు. जय बच्चे जो बहुत ही जो ढीठपन कर रहे हैं, जब प्रार्थना करते हैं, వాక్యం ఏమని చెప్పింది? ప్రార్థించమని. वचन में क्या कहकर कहा गया है प्रार्थना विषय में? ఏమని చెప్పింది వాక్యము? क्या कहता है वचन? ఎట్టి ప్రార్థన చేయాలి? कैसी प्रार्थना करनी है? సామాన్య ఈ మాట చాలా సార్లు చెప్పారు. सामना इस बात को बहुत सी बार कहे हैं. ఎట్టి ప్రార్థన చేయాలి? कैसी प्रार्थना करनी चाहिए? ఎవరి చిత్తం జరిగించమని చేయాలి? किसकी इच्छा पूरी होवे कहकर करनी चाहिए? ఎవరి చిత్తము? किसकी इच्छा? ఎవరి చిత్తము? किसकी इच्छा पूरी होनी ఎవరి चाहिए? చిత్తము? किसकी इच्छा पूरी ఎవరి होनी चाहिए? చిత్తము? किसकी इच्छा? మనం ఏం అడుగుతాము? हम क्या कहकर मांगते हैं? మనం ఏం అడుగుతాము? हम क्या मांगते हैं? ఏం అడుగుతాము? क्या हम मांगते हैं? దేవా నాకు ఇది కావాలి దేవా. प्रभु मुझको ये चाहिए खुदा. దేవా అక్కడ ఇల్లు చూసి వచ్చాను దేవా, అది బాగుంది, అది ఇయ్యి. जय खुदा मैंने वहाँ घर देख कर आए, वो बहुत अच्छा है, आप मुझको वो दो खुदा. ఆ షాప్ లో ఆ బండి చూసాను, ఆ స్నేహితుడి దగ్గర ఆ బండి చూసాను, నాకు ఆ బండి కావాలి. दुकान में मैंने वो गाड़ी देखा, दोस्त के पास मैंने वो गाड़ी देखा, खुदा मेरे को वो गाड़ी चाहिए मुझको. నా స్నేహితుడు ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు, నాకు కూడా అదే కంపెనీలో జాబ్ కావాలి. मेरा दोस्त इस कंपनी में नौकरी करता है, मुझको भी उसी कंपनी में नौकरी चाहिए प्रभु. వీళ్ళు కారు కొన్నారు, వీళ్ళు బండి కొన్నారు, అవి కూడా నాకు కావాలి. जय वो लोगों ने जय गाड़ी खरीदा है, कार खरीदा है, वो लोग के पास अच्छा है, मुझको भी ये चाहिए. దేవుడు ఇవ్వలేదు అనుకోండి, अगर खुदा ना दे तो ఏం చేస్తారు? तब क्या करोगे? అప్పటి కూడా నీ చిత్తం ప్రభు అన్నారు. तभी भी नहीं कहोगे कि आपकी इच्छा प्रभु के कर. చిన్న పిల్లలు మొండి చేసినట్టు మొండి ప్రార్థన. जय छोटे बच्चे जैसा जिद करते ना, वैसा जिद्दार वाले लोगों की ढीठ प्रार्थना. అందుకే అక్కడ రాస్తుంది ఆత్మలో ఎదిగిన వారు. इसलिए लिखा गया कि जो आत्मा में बड़े हैं. చిన్న పిల్లల వంటి వారు అట్టి ప్రార్థన చేస్తారు. जो छोटे बच्चे हैं ना, वो वैसी प्रार्थना करते हैं. నాకు కావాలి దేవా, ఎట్లయినా కావాలి. मुझको चाहिए प्रभु कुछ भी हो मुझको चाहिए प्रभु. కొన్నిసార్లు కొన్ని మంచి అంశాల గురించి ప్రార్థిస్తారు, అది సరే. हाँ थोड़े समय थोड़ी अच्छी बातों के लिए जो इस प्रकार से प्रार्थना करते हैं, वो तो सही ठीक है. కానీ కొన్ని విషయాలు మొండి ప్రార్థన. लेकिन थोड़े बातों में ना बहुत ही जिद पकड़ के దేవుడు प्रार्थना వద్దని करते हैं. చెప్పిన వాటికి కూడా గ్రహించకుండా చేసే ప్రార్థన. जिन बातों के बारे में खुदा मना कर देता है ना, उस बातों को जो है ग्रहण किए बगैर उस बातों के लिए जिद लगाकर प्रार्थना करना. నాకు ఇదే కావాలి, నాకు వాళ్ళే కావాలి, నేను ఈ వ్యక్తిని వివాహం చేసుకుంటాను, నాకు వీళ్ళే కావాలి, मुझको यही चाहिए, मैं उसी व्यक्ति से विवाह करना, मुझको यही लोग चाहिए, क्योंकि इस प्रकार की నాకు प्रार्थना. అదే ఉద్యోగం కావాలి, నాకు ఈ ఇల్లే కావాలి, నాకు వీళ్ళే కావాలి, मुझको वही नौकरी चाहिए, मुझको यही घर चाहिए, मुझको वही लोग चाहिए कहकर. వాళ్ళు ఎట్టి వారై ఉన్నారు? वे लोग कैसे लोग हैं? చిన్న పిల్లల వలె ఉన్నారు वो ఇంకా छोटे ఆత్మలో. बच्चे एक से समान है अभी भी ఎందుకంటే आत्मा అటువంటి में. మండి ఎవరు చేస్తారు? क्योंकि इस प्रकार का जिद कौन करता है? చిన్న పిల్లలు చేస్తారు. छोटे बच्चे करते हैं इस प्रकार की కాబట్టి जिद. ఈ రోజు నుంచి మనం ఎట్టి వారమై ఉండాలి? इसलिए आज के दिन से हमें किस तरीके से रहना है? ఆత్మలో ఎదిగిన వారమై ఉండాలి. आत्मा में बड़े हुए लोगों के समान रहना चाहिए. హోలీ స్పిరిట్ లో మెచ్యూరిటీ కలిగిన వారమై ఉండాలి. जय उस जो है पवित्र आत्मा में वो बढ़ोतरी जो हम में रहनी నీ चाहिए. చిత్తము ప్రభువా, प्रभु आपकी इच्छा प्रभु. నీ చిత్తము. प्रभु आपकी इच्छा. హృదయములో సున్నతి లేని వారి వలె మనం ఉండకూడదు. రక్షణ అసలైన రక్షణ లేని వారిగా మనం ఉండకూడదు. जिनके हृदय में खतना नहीं हुआ है, ऐसे लोगों के समान हमें नहीं रहना चाहिए. जिन्होंने जो असली उद्धार नहीं पाया, उद्धार के सत्य को नहीं जाना, ऐसे लोगों के समान हमको नहीं रहना चाहिए. చివరిగా ఒక వచనం చూసి ముగిద్దాం. మొదటి కొరింథీలు 2వ అధ్యాయము. पहला कुरिन्थ की पुस्तक दूसरे अध्याय में लिखा है. మొదటి కొరింథీలు 2వ అధ్యాయము पहला कुरिन्थ की पुस्तक उसका दूसरा अध्याय 14-15 వచనాలు. 14 और 15 वचन. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया. వచనం ఏం సెలవిస్తుంది? वचन क्या कहकर कहता है? ఏమని సెలవిస్తుంది? क्या कहकर कहता है? ఆత్మ చేత आत्मा के द्वारा ఇవన్నీ అనుభవింపగలుగుతావు. इन सारी बातों का तुम अनुभव कर सकते हो. ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి వీటిని గ్రహించలేడు. जब प्रकृति संबंधित व्यक्ति है, इन बातों को ग्रहण नहीं कर చాలా सकता. మంది ఈ మాటలు చెప్పినప్పుడు వెర్రితనముగా మాట్లాడతారు. बहुत से लोग जब इस बात को कहा जाता है
बहुत ही मूर्खता पूर्वक वे बात करते हैं। దేవుని స్వరం అంట, खुदा की आवाज कहते దేవుడు हैं, నడిపిస్తాడంట. खुदा चलाता है। क्या ఎక్కడ నుంచి స్వరం వస్తుంది? कहाँ से आती है आवाज? చిన్న చిన్న విషయాలు చెప్పినప్పుడు వెర్రితనముగా మాట్లాడతారు. जो छोटी छोटी बातें जब कही जाती है ना, बहुत ही मूर्खों के समान में बर्ताव करते हैं। వచనము సెలవిస్తుంది, వెర్రితనముగా ప్రకృతిలో ఉన్న వారికి అది వెర్రితనముగానే కనిపిస్తుంది. वचन ये कहता है जो इस प्रकृति सृष्टि में उनके लिए तो ये जो मूर्खता ही लगती है। అది కేవలము ఆత్మపూర్వకంగానే అనుభవించగలుగుతారు. सिर्फ और सिर्फ जो है उस आत्मा पूर्वक ही इस बात का अनुभव कर सकते हैं। ఆత్మానుసారముగానే దాన్ని తెలుసుకోగలుగుతారు. आत्मा के अनुसार ही जो है वो इस बात को जान पाते हैं। లేకపోతే ప్రకృతి సంబంధి అయి ఉంటే लेकिन अगर कोई जो प्रकृति संबंधित ఈ है, రోజు నీకు ఇవన్నీ వెర్రితనముగా కనిపిస్తాయి. आज के दिन तुम्हारे लिए सारी बातें मूर्खता लगेगी। కానీ ఇవన్నిటిని నువ్వు తెలుసుకోవాలంటే, लेकिन अगर इन सारी बातों को तुम्हें जानना है, ఎదగాలంటే, अगर बढ़ना है तो దేవుని యొక్క खुदा की ఆత్మ యొక్క స్వరము వినడము నువ్వు నేర్చుకోవాలి. खुदा के आत्मा की आवाज को सुनना तुमको सीखना है। పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడంటే पवित्र आत्मा अगर तुम में है तो నువ్వు ఆయన మాటకు లోబడిన వాడవై ఉండాలి, కానీ తృణీకరించే వాడిగా ఉండొద్దు. तुम उस आत्मा की आवाज का कहना मानने वालों के समान रहना चाहिए, उसके कहने को टुकराने वालों के समान नहीं। ఆ ఒక స్వరము వినే వారు ఎట్టి వారై ఉంటారంట? की आवाज को सुनने वाले लोग कैसे रहते हैं? అన్నిటిలో మంచి చెడుని గ్రహించే వారిగా ఉంటారంట. हर बातों में अच्छा क्या है बुरा क्या है इस बात को ग्रहण करने वाले लोगों में से होते हैं। అందుకే వాక్యము సెలవిస్తుంది, इसलिए वचन ये कहता है మంచి ఏదో చెడు ఏదో గ్రహించే జ్ఞానము నీకు ఉండాలి. अच्छा क्या है बुरा क्या है इस बात को ग्रहण करने का ज्ञान तुम में होना चाहिए, లేకపోతే నువ్వు ఆ మార్గంలో నడవలేవు. नहीं तो तुम उस मार्ग में नहीं चल सकते हो। కాబట్టి ఈ రోజు నుంచి ఎట్టి వారమై ఉండాలి? इसलिए आज के दिन से कैसे लोगों के जैसे हमें रहना है? ఆత్మలో చిన్న పిల్లలమై ఉండాలా? आत्मा में हमें छोटे बच्चों के जैसे रहना है చిన్న क्या? పిల్లలు మొండి చేసినట్టు చేస్తామా? छोटे बच्चे जैसा जिद करते वैसा करेंगे क्या? చిన్న పిల్లలు రోడ్డు దాటిస్తున్నారు అనుకోండి, छोटे बच्चों को सड़क पार करा रहे हो ఏం तो చేస్తారు? क्या करते हो? तो పరిగెడతానే ఉంటారు. दौड़ते हैं वो तो, కానీ ఎవరు హస్తం పట్టుకుంటారు? लेकिन किसके हाथ को पकड़ते हैं? తల్లిదండ్రులు ఆ హస్తం పట్టుకొని ఆపుతూ ఉంటారు. माता पिता उनके हाथ को पकड़ के उन्हें रोकते हैं। మొన్న కూడా మా కూతుర్ని నేను తీసుకొని వస్తున్నప్పుడు परसों जब मैं मेरी बेटी को लेकर आ रही थी तो రోడ్డు దాటుతున్నప్పుడు పరిగెడుతూనే ఉంది. जब सड़क जब पार करा रही थी वो दौड़ रही थी। చేయి పట్టుకున్నాను, मैंने उसका हाथ पकड़ అప్పటికి लिया, చేయి పట్టుకొనే ఉన్నాను. तब तक तो मैं उनका हाथ पकड़ा కానీ ही था। చెప్పాను, मैं कहा उससे మెల్లిగా నడువు, నాతోనే నడువు, तुम धीरे से चलो, तुम मेरे साथ ही चलो, నా పక్కనే నడువు, కానీ నన్ను దాటి వెళ్ళొద్దు. मेरे पास ही रहकर चलना है, मुझको पार करके आगे नहीं जाना है तुम्हें। నన్ను లోబడి నడిచింది, वो मेरा कहना मान कर चली है। రోడ్డు దాటాము, हम जो है सड़क पार किए हैं, అదే మాట వినకుండా పరిగెడితే, अगर बिना बात सुने अगर वो दौड़ने लगी तो, అక్కడ నుంచి ఏదైనా బండి వస్తే अगर वहां सामने से कुछ गाड़ी आ जाती तो ఏమవుతుంది? क्या होता था? మనం ఎట్టి వారమో తెలుసా? हम कैसे लोग ये जानते हो? ఫస్ట్ పరిగెడతాము, हम तो पहले दौड़ते हैं। దేవుడు ఆగమన్నప్పుడు ఆగము, जब खुदा रुकने को कहता है हम नहीं रुकते హస్తము हैं। పట్టుకొని నడవమన్నప్పుడు నడవము. हाथ पकड़ कर चलने को कहा जाता है तो हम नहीं కానీ चलते అలా हैं। పరిగెట్టి బండి తాకింది అనుకోండి, वैसा हम दौड़ के जाते हैं, अगर गाड़ी का धक्का हमें लग जाता है तो అది ఎవరు తప్పు అంటాము? वो किसकी गलती है अगर कहते हैं? అటు నుంచి వచ్చిన బండి తప్పది, जब वहां से आने वाली गाड़ी की गलती है। సాతాను సాతానే వచ్చి గుద్దింది. शैतानी आकर जो वो धक्का दिया है। అన్న అపవాది అన్న, कहते कि अन्ना शैतान ने किया है అన్న ये। సాతాన్ అన్న. अन्ना शैतान अन्ना कहकर कहते ఇంట్లో हैं। కూడా అంతే, घर में भी ऐसे ही। దేవుని మాటకు లోబడరు. खुदा का कहना नहीं मानते। దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయరు, खुदा जो करने को कहता है ना वो नहीं करते। కానీ ఏమంటారు? लेकिन क्या कहकर कहते हैं సాతాన్ శోధన అన్న. कि शैतान की सतावट उसकी परीक्षा అక్కడికి कहकर। వెళ్ళానన్న, సాతాన్ శోధన అన్న, అన్ని పోగొట్టుకున్నాను. अन्ना में वह गया जो है शैतान का जो शोधन उसकी सतावट और मैं सब कुछ खो दिया। నీకు దేవుని మీద ఉన్న నమ్మకము కన్నా అపవాది మీద ఉన్న నమ్మకం ఎక్కువ. तुमको खुदा पर भरोसा तो उससे ज्यादा तुमको जो है शैतान पे ज्यादा भरोसा है। దేవుడు నీకు ఏం చేయగలిగాడనే విశ్వాసము కన్నా సాతాను నిన్ను ఏమేమి చేయగలుగుతాడనే విశ్వాసము ఎక్కువ. खुदा तुम्हारे प्रति क्या कर सकता है इस बात के पर विश्वास से ज्यादा शैतान तुम्हारे संग क्या क्या कर सकता है इस बात पे तुमको ज्यादा विश्वास है। కొన్ని తగలొద్దు అంటే కొన్ని దేవుని మాటలు వినాలి. थोड़ी बातें अगर तुम्हारे संग नहीं होना चाहिए तो थोड़े समय तुम्हें खुदा की कई भी बात का कहना मानना है। ఎలా వింటారు? कैसे सुनोगे मानोगे? ఎలా వింటారు? कैसे सुनोगे? ఆ ఆత్మీయ చెవులు కలిగిన వారిగా ఉండండి. उस आत्मिक कान तुमको होने चाहिए। ఆ హృదయము కలిగిన వారై ఉండండి. वैसे हृदय
तुम में होना चाहिए। ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా? ये सब कुछ कब होता है जानते हो? కేవలం ఒక్కటే, सिर्फ एक ही एक। ఇవన్నిటికీ ఒక్కటే, इन सारी बातों के लिए सिर्फ एक ही एक है। ఆయనను ప్రేమించి ఆయన చిత్తానికి లోబడేవారు, उनसे प्रेम करने वाले और उनकी इच्छा के आगे झुकने वाले। నీకన్నా ఎక్కువ ఆయనను ప్రేమించినప్పుడే అది సాధ్యము. तुम अपने आप से ज्यादा जब उनसे प्रेम करोगे ना तभी ये मुमकिन होगा। ఆయన కన్నా నిన్ను ఎక్కువ ప్రేమించుకున్నప్పుడు నువ్వు చేయలేవు. उनसे बढ़कर अगर तुम अपने आप से प्रेम करोगे ना तो तुम कुछ नहीं कर सकोगे। ఏ విషయంలో అయినా సరే ఆయన కన్నా నిన్ను ఎక్కువగా, నీ ఆశలను ఎక్కువగా పెట్టుకున్నప్పుడు నువ్వు ఈ మార్గంలో నడవలేవు. तुम अगर अपने आप को उस खुदा से बढ़कर रखोगे, अपनी आशाओं को उस खुदा से बढ़कर रखोगे तो तुम उस खुदा की आवाज को नहीं सुन पाओगे। ఇరుకు మార్గంలో నడవడం అంటేనే అది. जो है सक्रिय मार्ग पर चलना माने यही है। ఇరుకు మార్గంలో కేవలం నీకే చోటు ఉంటుంది. सक्रिय मार्ग पर सिर्फ तुम्हारे लिए जो है रहेगा रास्ता जाने के నీతో लिए। పాటు నీ కారు, నీ బంగ్లాలు, నీ ఆస్తులు అన్ని తీసుకుపోతా అంటే పడతాయా? और सक्रिय मार्ग पर तुम अपने साथ अपने जो कार, अपनी गाड़ी, अपने बंगला सब कुछ ले जाना चाहोगे तब उसमें बस होगा वो? ఇప్పుడు మన గల్లీ ఉంది, हमारे यहाँ की जो गली है, కారు వేసుకొని వస్తా అంటే రాగలుగుతారా? जे कार में तुम इस गली में आप आओगे क्या कहोगे तो आ सकोगे? పెద్ద పెద్ద కార్లలో వస్తామంటే రాగలుగుతామా? बड़ी बड़ी कारों में आना सोचते क्या आ सकोगे इस गली में उस कार से? రాగలుగుతామా? आ सकेंगे क्या? కొన్ని ఇల్లులు ఉంటాయి, थोड़े घर होते हैं, దిగి ఒక్కరే నడుచుకుంటూ వెళ్ళాలి. उतर कर एक ही इंसान जा सकता है। అలాంటి మార్గమే ఈ పరలోక మార్గము. ऐसा ही मार्ग है ये स्वर्ग का मार्ग। నువ్వు నడవాలంటే నడవగలుగుతావు. तुम्हें अगर चलना है तो तुम ही चल सकते हो उस पे। ఇవన్నిటిని విడిచిపెట్టి నడుస్తానంటే నడవగలుగుతావు. इन सारी बातों को छोड़कर अगर तुम चलना चाहते हो దేవుడు तो तुम चल सकते हो। ఆశీర్వదించడానికి కాదు, खुदा आशीष नहीं देगा, ऐसा नहीं है। ఆశీర్వదిస్తాడు. खुदा आशीष నీకు देगा, సమస్తమును సమకూర్చుతాడు. तुम्हारे लिए सारी बातों को इकट्ठा करके देगा प्रभु। కానీ నీ యొక్క హృదయము వాటి మీద ఉండకూడదు, నీ దేవుడి మీద ఉండాలి. तुम्हारा हृदय उन बातों पर नहीं रहना चाहिए, तुम्हारे खुदा पर रहना चाहिए। ఈ రోజు అట్టి వాడివై, అట్టి దానవై నువ్వు ఉంటానంటే దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. अगर आज के दिन तुम वैसे व्यक्ति वैसी स्त्री के समान रहना चाहते हो तो आज के दिन प्रभु तुमसे बात करेगा। దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. खुदा तुमको चलाने के लिए ఇన్ని तैयार है। రోజులు నువ్వు త్రోసేసిండొచ్చు, इतने दिन तक तुमने ठुकरा दिया కానీ ఈ होगा, రోజు నుంచి దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. लेकिन आज के दिन से खुदा तुम्हें चलाने के लिए तैयार है। నీలో నివసిస్తున్న దేవుడు ఆయన స్వరమును నీకు వినిపించాలని సిద్ధంగా ఉన్నాడు. तुम्हें निवास करने वाला वो खुदा वो अपनी आवाज को तुमको सुनाना चाहता కానీ है। సిద్ధపడాల్సిందెవరు? तैयार किसे होना है? సిద్ధపడాల్సిందెవరు? तैयार किसे होना है? ఎవరు సిద్ధంగా ఉన్నారు? कौन है तैयार? ఈ రోజు నుంచి నా దేవుని యొక్క ఆత్మ మార్గంలో నడుస్తానని ఎవరు సిద్ధంగా ఉన్నారు? आज के दिन से मैं अपने खुदा के आत्मा के मार्ग पे चलूंगा, इस बात के लिए कौन तैयार? దేవా పరిశుద్ధుడానికి స్తోత్రం ప్రభువా. దేవా ఈ రోజు నుంచి దేవా నీ స్వరము వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో దేవా, నీ స్వరము ఈ రోజు వాళ్ళు వినును గాక, ఆత్మీయ చెవులు కలిగి ఉండును గాక. చిన్న పిల్లల వలె